అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ముస్లిం సోదరులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర మనం చదివితే ఎన్నో సంఘటనలు మనకు తెలుస్తాయి. ఆయన జీవిత చరిత్రలో ప్రతి సంఘటన మనము అనుసరించి ఆచరించే తగినదే. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఓసారి తన అనుచరులను తీసుకొని ఒక బజార్లో వెళ్తుంటే అక్కడ దారిలో ఒక మేక పిల్ల చనిపోయి పడి ఉంది. అది కుళ్ళిపోయి వాసన లేచింది, పురుగు పడి వాసన లేచింది. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన శిష్యులకు బోధించేటప్పుడు సమయ సందర్భం గురించి బోధించేవాడు. ముహమ్మద్ ప్రవక్త గారు అక్కడ పోయి ఆ మేక పిల్లను చేతితో పట్టుకొని పైకి లేపి, ఓ శిష్యులారా, ఈ మేకను ఎవరైనా తీసుకుంటారని అడిగారు. అప్పుడు శిష్యులు ఏమన్నారంటే, ఓ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇది చనిపోయింది, కుళ్ళిపోయింది, వాసన లేచింది, పురుగు పడింది, దీన్ని చేసుకుని మేము ఏం చేయాలి అని అడిగినారు. అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారంటే, ఏ విధంగా అయితే ఈ మేకపిల్ల చనిపోయి వాసన లేచిందో, ఇది ఎంత అసహ్యం అనిపిస్తుందో, మనకి ఎంత జుగుప్సారం అవుతుందో, అదేవిధంగానే అల్లా దృష్టిలో ఈ ప్రాపంచిక జీవితము ఇంతకంటే జుగుప్సారమైనది, ఇంతకంటే అసహ్యమైనది, ఇంతకంటే అధ్వానమైనది అని ముహమ్మద్ ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులకు బోధించారు.